ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఓటు వివాదం మరింత ముదురుతుంది. తన ఓటును తొలగించలేదంటూ ఎన్నికల అధికారులు ఇచ్చిన వివరణపై ప్రకాష్ రాజ్ తీవ్రంగా స్పందించారు. ఈసీ అధికారులు పచ్చి అబద్ధాలు చెప్తున్నారంటూ ఆయన తాజాగా మరోసారి ఆరోపించారు. కర్ణాటకలో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా తన ఓటు తొలగించారని ప్రకాష్ రాజ్ మొదట సోషల్ మీడియాలో వీడియో ద్వారా ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఆరోపణలపై ఎన్నికల అధికారులు స్పందిస్తూ తన ఓటును పూర్తిగా తొలగించలేదని చెప్పారు. ప్రకాష్ రాజ్ 4 ఏళ్ల క్రితమే పాత చిరునామా నుంచి మారిపోయారని, అధికారులు అక్కడికి వెళ్లి విచారణ చేశారని, పొరుగువారు ప్రాపర్టీ మేనేజర్ ఇచ్చిన సమాచారంతో ఆయన పేరును షిఫ్టెడ్గా గుర్తించామని అధికారులు స్పష్టం చేశారు. కొత్త చిరునామాతో ఫామ్ 6 ద్వారా వివరాలను అప్డేట్ చేసుకోవచ్చని తెలిపారు. కానీ ఇప్పుడు ప్రకాష్ రాజ్ దీనిపైనే కొత్త ఆరోపణలు చేస్తున్నారు. నా ఓటు తొలగించారని నేను వీడియో చేసిన తర్వాత ఆఫీసర్స్ నాకు ఫోన్ చేశారు. పొరపాటు జరిగిందని కూడా చెప్పారు. సోషల్ మీడియాలో పెట్టిన వీడియోను తొలగించాలని కూడా నన్ను అడిగారని ప్రకాష్ రాజ్ చెప్తున్నారు. అంతేకాదు, అధికారులు తనకు ఫోన్ చేసిన కాల్ రికార్డింగ్స్ కూడా తన దగ్గర ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. తర్వాత హడావుడిగా వెబ్సైట్లో తన ఓట్ స్టేటస్ను షిఫ్టెడ్గా మార్చి కొన్ని మీడియా సంస్థలకు సమాచారం ఇచ్చి తానే అబద్ధం చెప్పినట్లు చిత్రీకరించేందుకు ప్రయత్నించారని ప్రకాష్ రాజ్ ఆరోపించారు. ఇక ప్రకాష్ రాజ్ తన స్టైల్లో ప్రశ్నిస్తూ, దేశ పౌరులు లైన్లో నిలబడి మా ఓటు మాకు కావాలని అడుక్కోవాలా? త్వరలో అన్ని ఆధారాలతో ప్రెస్ మీట్ నిర్వహిస్తానని కూడా ఆయన ప్రకటించారు. ఇక్కడే అసలు వివాదం మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఎందుకంటే ఈసీ వర్షన్, ప్రకాష్ రాజ్ వర్షన్స్ వేర్వేరుగా ఉన్నాయి. ఓటు తొలగించలేదు, చిరునామా మారినందుకు షిఫ్టెడ్గా గుర్తించామని ఈసీ చెప్తుంది. మొదట నా ఓటు తొలగించారు, నేను ప్రశ్నించడంతో తర్వాత షిఫ్టెడ్గా మార్చి వివరణ ఇచ్చారని ప్రకాష్ రాజ్ చెప్తున్నారు. అయితే ఈ రెండు వాదనల్లో నిజమేది? ప్రకాష్ రాజ్ చెబుతున్నట్లుగా నిజంగానే అధికారుల నుంచి పొరపాటు జరిగిందా? అలా జరిగితే ఆయన దగ్గర ఉన్నాయని చెబుతున్న కాల్ రికార్డింగ్స్లో ఏముంది? లేక ఎన్నికల అధికారులు చెబుతున్నట్లుగానే ఇది కేవలం చిరునామా మారిన ఓటర్ను షిఫ్టెడ్గా గుర్తించిన సాధారణ ప్రక్రియనా? ఈ ప్రశ్నలకు సమాధానం రావాలంటే ప్రకాష్ రాజ్ ప్రకటించిన ఆధారాలు, కాల్ రికార్డింగ్స్, అధికారిక పత్రాలు బయటకు రావాల్సింది. అప్పటి వరకు ఒక విషయం మాత్రం స్పష్టం. ఇది కేవలం ప్రకాష్ రాజ్ ఓటు సమస్య మాత్రమే కాదు. ఎస్ఐఆర్లో ఒక ఓటర్ను డిలీటెడ్, షిఫ్టెడ్ లేదా ఇతర కేటగిరీలోకి మార్చే ప్రక్రియ ఎంత పారదర్శకంగా జరుగుతుంది? ఒకవేళ అధికారుల పొరపాటు జరిగితే దాన్ని సరిచేసే విధానం ఎంత వేగంగా ఉంటుంది? ఇవే ఇప్పుడు అసలు ప్రశ్నలు. ప్రకాష్ రాజ్ త్వరలో ఆధారాలతో ప్రెస్ మీట్ పెడతానంటున్నారు. ఆ ఆధారాలు బయటకు వస్తే ఈ ఓటు వివాదంలో అసలు ట్విస్ట్ ఏంటో మరింత స్పష్టమయ్యే అవకాశం ఉంది.